వాస్తవంగా కొంత నీరు చేరుకోవటంలో జాప్యం కావడంతో ఖరీఫ్ అయితే మనకి ఇబ్బంది లేకుంటుండే, ఈ రబీ కొరికి ఎట్లుంటుందో అని చెప్పని తాపత్రయపడుతుండే వాళ్ళు. వీళ్ళ అదృష్టం కొద్ది ఏదైతుందో వరుణదేవుడు కరుణించటం అంటే ఒక విధంగా అతివృష్టి అయినప్పటికీ కూడా ఇలా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండు కుండల ఓవర్ఫ్లో కావటంతో ఇవాళ మనకు మేడిగడ్డ ఇది కృంగిపోవడంతో ఇక్కడ వాస్తవం మేడిగడ్డ కుంగిపోవడంతో మనం ఏ ప్రాణహిత నీటిని ఎత్తిపోతల ద్వారా ఎల్లంపల్లి తీసుకొచ్చి రంగనాయక సాగర్, కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ఇలా హైదరాబాద్ త్రాగునీటి ఎద్దడి తీర్చే విధంగా ఉపయోగపడుతుందని చెప్పని భావిస్తుంది. మేడిగడ్డ కుంగిపోవడంతో అంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్పని కొంత వాస్తవంగా ఆందోళనకరంగా ఉండే. వీళ్ళ అదృష్టం కొద్దీ వరుణదేవుడు కరుణించి మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఓవర్ఫ్లో కావడంతో ఇలా మళ్ళీ మనకు ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని ఎగువకు తరలించే విధంగా అట్లే వరద కాలువతో నీటిని తరలించే విధంగా అంటే మన ఖరీఫ్ అయితే ఇప్పుడు సమస్య లేకుండా ఇక్కడ రబీ కూడా ఏదైతుందో సాగుకు ఏదైతుందో అవకాశం లభించటం వాళ్ళు ఒక విధంగా తెలంగాణ ప్రాంత రాష్ట్రానికి కొంత ఊరట కలిగిస్తుందని చెప్పడం తప్పదు. 2 సంవత్సరాలు కూడా ఈ మేడిగడ్డ కుంగిపోయినప్పటికీ నేను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే మనకు జీవనాధారం అయితే మేడిగడ్డ కుంగిపోవడంతో మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే జీవనాధారమే. దాంతో ఏదైతుందో ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుతో పాటుగా మేడిగడ్డపై ఆధారపడి సాగులోకి వచ్చేటువంటి ఒక ప్రాంతం కూడా సాగు చేసుకునే అవకాశం మనకు లభించటం ఓ విధంగా యావత్ తెలంగాణ రైతాంగానికి సంతోషకరమైన వార్తలు భావించడం తప్పదు, చెప్పక తప్పలేదు. ఈరోజు ప్రత్యేకంగా మనం బోర్రపల్లి వంతెన రాయకల్ మండలానికి ప్రత్యేకించి రాయకల్ మండలానికి నేను ఆనాడు R&B శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే అప్పటి సారంగపూర్ మండలం ఇప్పుడు బీర్పూర్ మండలం కమ్మనూరు కలమడు వంతెన నిర్మాణంతో జగిత్యాల ప్రాంతానికి అంటే జగిత్యాల పట్టణ వాణిజ్య వృద్ధికి, వాణిజ్య కార్యకలాపాల వృద్ధికి, విద్య, వైద్యం అంటే ఒక విధంగా మన జగిత్యాల ప్రాంతానికి ఉత్తర ద్వారం తెలిసినట్టు అయిపోయింది ఆనాడు మనకు ఈ కమ్మనూరు కలమడు వంతెన. అడవి బిడ్డలు, ఆదివాసీలు, లంబాడా కానివ్వండి, వారికి ఒక విధంగా వెలుగులోకి వచ్చే విధంగా మౌలిక సదుపాయాలు పొందటానికి ఈ వంతెనలు తోడ్పడుతున్నాయి. ఆ నిర్మల్కి వెళ్ళి ఆరంభిస్తే నిర్మల్, కడెం, ఊట్నూరు, జన్నారం మనకి ఏదైతుందో వాణిజ్య పరంగా మనకు అవన్నీ మనకు లాభాలు అనుకుంటుంది. ఈ బోర్నపల్లి వంతెన ప్రత్యక్షంగా వీక్షించాలని చెప్పని ఆ గ్రామస్తులు ఏదైతే ఆహ్వానించడం అంటే ఎప్పుడు గత సంవత్సరం కూడా వచ్చాం ఇదే నిండుకు గోదావరి ప్రవహిస్తున్న చూడాలని చెప్పాను. రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం ఇలా గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, రైతాంగం, రైతు కూలీలు, రుణమాఫీ సౌకర్యమే కానీ రైతు భరోసా కొంత రైతాంగానికి ఏదైతే ఇప్పుడు పెట్టుబడులకు సమకూర్చబడే విధంగా రైతు భరోసా కార్యక్రమం చేయడమే కానీ
నిరుపేద వర్గాలకు ఏదైతున్నదో రేషన్ కార్డు ప్రక్రియ అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికెళ్ళి మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు రాజ్యం చేసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రాజ్యం చేసింది. కానీ నిరుపేద వర్గాలకు ఏదైతుందో వాళ్ళ ఆర్థిక వెనుకబాటుతనానికి కొలతబద్ద రేషన్ కార్డు జారీల పట్ల తెల్ల బియ్యము అసలు ఎవరు ఊహించలే. తెల్ల బియ్యం ఒకప్పుడు వరిధాన్యం సేకరణ కేంద్రాల గురించి కూడా ఎవరు ఊహించలే. అది వరిధాన్యం సేకరణ కేంద్రాలు ఏ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిని తలపింపజేస్తాయో ఇవాళ తిరిగి మళ్ళీ వైట్ రేషన్ కార్డు తెల్ల బియ్యం అనేది ఏదైతున్నదో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాలు తలపింపజేస్తాయి. సన్న బియ్యం వైట్ రేషన్ కార్డు అండ్ సన్న బియ్యం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తలపింపజేస్తాయి అంటుంది. అసలు ఇవాళ హౌసింగ్ ప్రోగ్రామే మనకు కనుమరుగైపోయింది. ఇండ్ల నిర్మాణ కార్యక్రమే కనుమరుగైపోయింది. అసలు మళ్ళీ నియోజకవర్గానికి 500 ఇండ్లు నిర్మాణం చేయబడే విధంగా, రాష్ట్రంలో 4 లక్షల ఇండ్లు గృహ నిర్మాణం చేయబడే విధంగా గతంలో బీఆర్ఎస్ ఏదైతుందో ఎన్నికల ముందు 3 లక్షలతో మంజూరు పత్రాలు ఇచ్చింది. గతంలో బీఆర్ఎస్ పోటీ చేసిన అభ్యర్థులు ఏదైతున్నదో మరి వాళ్ళు గుర్తుందో లేదో నాకు తెలియదు. గతంలో బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులు మరి వాళ్ళు గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ అప్పుడు ఎన్నికల సమయంలో 3 లక్షలకు మంజూరీలు ఇచ్చారు. మీకు కూడా తెలుసు, ఎన్నికలప్పుడు ఇచ్చారు. కానీ అవి ఏదైతుందో అమల్లో కనబడకుండా పోయింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ నేను శాసనసభ్యుడిగా ఎంపిక కావటం, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా వచ్చినప్పుడు రాయకల్ జడ్పీటీసీ మాధవి గారు ఉండేది. ఈ బోర్నపల్లి బెల్లాల మధ్య వంతెన నిర్మాణం చేయగలిగినట్టయితే అటు కడెం గుంటూరు ప్రాంతాలకు ఇప్పుడు కలమడుగు కమ్మనుడితో ఏదైతుందో జన్నారం ప్రాంతానికి సౌకర్యం ఏర్పడ్డదే. కమ్మనూరు కలమడుగుతో ఏదైతుందో జన్నారం ప్రాంతానికి సౌకర్యం ఏర్పడ్డది. ఇలా బోర్నపల్లి వంతెనతో ఏదైతుందో ఇటు మన కడెం ఊట్నూరు వరకు కూడా ముఖ్యంగా గిరిజన ఆదివాసీ బిడ్డలు, ఎక్కువ గిరిజన ఆదివాసీ బిడ్డలకి ఏదైతుందో వాళ్ళకి కావాల్సినటువంటి ఒక విద్యా వైద్య సదుపాయాలకు ఇప్పుడు జగిత్యాల ప్రాంతానికి సౌకర్యం మెరుగుపడటంతో పాటుగా ముఖ్యంగా మన రాయకల్ వీళ్ళ ఆ ప్రాంతమంతా వాణిజ్య అవసరాల కొరకు ఏదైతున్నదో మన రాయకల్ పట్టణంపై ఆధారపడుతుంది. ఇలా బోర్నపల్లి వంతెనతో ఏ విధంగా జగిత్యాల పట్టణానికి కమ్మనూరు కలమడుగు వంతెన ఉత్తర ద్వారం తెలిసినట్టుగా భావించినామో ఇలా రాయకల్ పట్టణానికి ఏదైతున్నదో ఈ బోర్నపల్లి వంతెన మనకు ఉత్తర ద్వారం తెలిసినట్టు అయిపోయింది. రాయకల్ పట్టణానికి ప్రాంతానికి బోర్నపల్లి వంతెన మనకు ఉత్తర ద్వారం తెలిసినట్టు అయిపోయింది. ఇలా మనకు వాణిజ్య కార్యక్రమాలు విస్తరింపబడటంతో పాటుగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి పథంలో పయనించేటువంటి ఒక అవకాశం బోర్నపల్లి వంతెనతో లభించటం నిజంగా నాకు ఈ 2 వంతెనలు ఏదైతుందో జీవితంలో గుర్తుండిపోయేటువంటి ఒక కార్యక్రమం. అటు కమ్మనూరు కలమడుగు ఇటు బోర్నపల్లి వంతెన 2 కూడా నా జీవితంలో ప్రజా జీవితంలో ఒక ప్రజాప్రతినిధికి జీవితంలో గుర్తుండిపోయేటువంటి ఒక కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అటువంటి కార్యక్రమాలలో ఈ 2 వంతెనలు
భావిస్తూ తప్పని చెప్పండి. వాస్తవంగా అప్పుడు బిగినింగ్లో గుమ్మిరియాల వంతెన నేనే మంజూరు చేశాను. గుమ్మిరియా ఫస్ట్ మంత్ అయినా అప్పుడు స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఉండేది, బాల్కొండ ఆరుమూరు ఎమ్మెల్యే, బాల్కొండ ఎమ్మెల్యే. వారి ప్రతిపాదన మేరకు గుమ్మరియాల వంతెన నిర్మాణం చేశారు. దాంతో నాకు మధ్యలో ఆలోచన వచ్చింది, సురేష్ రెడ్డి గారు ఎప్పుడైతే గుమ్మరియాల వంతెనతో వారి నిర్మాణ ప్రాంతానికి వారధి నిర్మాణం చేపట్టే విధంగా నాకు దృష్టి ఇవ్వడం జరిగిందో, నేను అదైనా ఆర్ఎండ్బి మినిస్టర్ మొదటి వంతెన మంజూరు చేసింది గుమ్మరియాల. దాంతో ఈ గోదావరి మీద వంతెనల నిర్మాణాల ఆవశ్యకత ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతానికి ఏ విధంగా సౌకర్యాలు మెరుగుపరచగలుగుతామని ఆలోచనతో బాదనకుర్తి అప్పుడు అసంపూర్తిగా ఉండే, బాదనకుర్తి అసంపూర్తిగా ఉండే. అంతకుముందు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యే ఉండగా ఆయన ఏ ఎన్నికచ్చినా చలో బాదనకుర్తి అంటుండే. ఆయనకు అంటే అదొక ఆయన ఒక ఉద్యమంగా దాన్ని భావించిండు బాదనకుర్తి వంతెన నిర్మాణం యొక్క ఆవశ్యకత. కానీ పూర్తి చేయలేకపోయాడు టీడీపీ ప్రభుత్వ హయాం లోపల. అలా టీడీపీ ప్రభుత్వ హయాం లోపల దాన్ని పూర్తి చేసుకోలేకపోయాడు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను ఆర్ఎండ్బి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాదనకుర్తి వంతెన కూడా నేను పూర్తి చేసి నేను ఆర్ఎండ్బి మంత్రిగా దాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాను. కోమరెడ్డి రాములు గారు మెట్పల్లి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నిర్మాణంలో నా భాగస్వామ్యం ఉండటం, గోదావరి నదిపై 4 వంతెనల నిర్మాణంలో నా భాగస్వామ్యం ఉండడం నాకు జీవితంలో అత్యంత తృప్తించేటువంటి ఒక అంశం అని చెప్పని భావిస్తా. నేనైతే కనబడుతుంది బాధ్యులు కేంద్ర ప్రభుత్వం. ఈ ఫర్టిలైజర్ అలాట్మెంట్ విడుదల ఇదంతా పర్యవేక్షించేదంతా కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రం అమల్లో బాధ్యత రాష్ట్రంపై ఉంటుంది. ఇప్పుడు కేంద్రం కోతలు పెట్టడంతో రాష్ట్రంలో సమస్య ఏర్పడుతుంది. అందుకేమిటంటే కేంద్ర ప్రభుత్వం ఇది నైతికంగా బాధ్యత వహించాలి. రాష్ట్రంలో యూరియా షార్టేజ్, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులకు ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పటికే అనేది ఇంకొక మాసం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా మాకు వరి నాటు మరలింది ఇంకొక డోసు 2 డోసులు వేయాలి. ఇప్పుడు భూములు కూడా అట్లా అలవాటు అయినాయి, భూములు కూడా రసాయనిక ఎరువులకు అట్లా అలవాటు అయిపోయినాయి. అవి అందరూ వీ కీప్ దట్ ఎఫెక్టివ్ డోస్ ఇస్తేనే కానీ పండే పరిస్థితి లేదు. అలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ మరి మంత్రులు మన బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ సెషన్ ఆన్లో ఉన్నది. పార్లమెంట్ సెషన్ ఆన్లో ఉన్నది కాబట్టి ఈ యూరియా చర్యలు చేపట్టే విధంగా కేంద్ర ప్రభుత్వంతో, ఎందుకంటే మీ చేతులు ఉన్నది కాబట్టి దాన్ని ఏ విధంగా దాన్ని సమకూరుస్తారు, ఏ విధంగా సమకూర్చి రైతాంగానికి ఇవాళ మనకి ఏంటంటే రైతుకున్న ఏకైక జీవనాధారం పంటలు, వ్యవసాయం. రైతుకు ఉన్నటువంటి ఏకైక జీవనాధారం ఏదైతుందో వ్యవసాయం. ఇవాళ అదే 3 లక్షల అంచనాలు 5 లక్షలకు పెంచటం రాజకీయాలకు అతీతంగా. ఇప్పుడు మీరు గమనిస్తున్న గ్రామాలలో మొత్తం ఏదైతుందో పంచాయత్ సెక్రటరీస్, రెవెన్యూ అధికారులు సర్వే చేసి L1, L2, L3 ప్రజాపాలన ద్వారా దరఖాస్తు స్వీకరించి L1, L2, L3 అంటే నిరుపేద వర్గాలను గుర్తించే, ఇల్లు లేనటువంటి నీడీ పర్సన్ గుర్తించే కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా చేపట్టారు. ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆనాడు రాజకీయాలకు అతీతంగా ఇండ్లు మంజూరీ సాచ్యురేషన్ ప్రాతిపదికన చేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ అట్లయితే కొనసాగుతుంది.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ ఏదైతే ఉన్నదో ఏ కార్యక్రమం అమలు చేయాలని తలంచినా కానీ రాజకీయాలకు అతీతంగా ఆలోచించి నిర్మాణాత్మకంగా ఆలోచన చేస్తారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము రామగుండం ఫోర్టిలైజర్ కార్పొరేషన్ లిమిట్ ఏదైతే ఉందో అది బ్రేక్ డౌన్, అది మన 90% మన తెలంగాణకు అలాట్మెంట్ రామగుండం ఫోర్టిలైజర్ కార్పొరేషన్. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాని నిర్వహణ వైఫల్యంతో రామగుండం ఎరువుల ఉత్పత్తి కర్మాగారం నిర్వహణ లోపంతో మన 90% మనకు వచ్చే ఎరువు అది నిలిచిపోయి